పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల జీవో గందరగోళంగా మారింది. ప్రభుత్వం జారీ చేసిన జీవో 46లో మార్గదర్శకాలు అస్పష్టంగా ఉన్నాయన్న ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. దీంతో మళ్లీ న్యాయ చిక్కులు తలెత్తే అవకాశం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఒకే రిజర్వేషన్ ప్రక్రియలో రెండు వేర్వేరు కాలాల జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకోవాలన్న అంశంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం జారీ చేసిన జీవో 46లోని మార్గదర్శకాలు అస్పష్టంగా గందరగోళంగా ఉన్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో మళ్లీ న్యాయ చిక్కులు తప్పవా అన్న అనుమానాలు నెలకొన్నాయి. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ల హామీ నాటి నుంచి కాంగ్రెస్ సర్కార్ తొందరపాటు నిర్ణయాల్లో ఇదే ఒకటిగా మిగిలిపోనుందా అన్న అంశం చర్చనీయాంశంగా మారింది. పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్లలో పాటించాల్సిన విధి విధానాలను నిర్ధారిస్తూ సిఎస్ రామకృష్ణారావు శనివారం జీవో 46ను విడుదల చేశారు. ఈ జీవో విధి విధానాలపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అన్ని వార్డు సభ్యుల రిజర్వేషన్లు తెలంగాణ విద్య, ఉపాధి, ఆర్థిక, కుల సర్వే 2024 ఆధారంగా ఖరారు చేయాలని జీవోలో పేర్కొన్నారు. సర్పంచ్ స్థానాల్లో ఎస్టీ, ఎస్సీలకు 2011 జనాభా లెక్కల ఆధారంగా, బీసీలకు మాత్రం ఎస్ఈఈ, ఈపీసీ సర్వే ఆధారంగా రిజర్వేషన్లను నిర్ధారించాలని పేర్కొన్నారు. ఒకే రిజర్వేషన్ ప్రక్రియలో రెండు వేర్వేరు కాలాల జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకోవాలన్న అంశంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో ఎస్ఈఈ, ఈపీసీ సర్వేకు చట్టబద్ధత ఏమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ జీవో హైకోర్టు న్యాయ సమీక్షకు నిలదీస్తుందా అనే అనుమానాలు వస్తున్నాయి. బీసీలకు 42% రిజర్వేషన్ల అంశం నుంచి తప్పించుకోవడానికే ఈ జీవోను తీసుకొచ్చారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లు 50% మించకుండా జీవోలో మార్గదర్శకాలను పొందుపరిచారు. ఎస్టీ రిజర్వేషన్లు తొలుత ఖరారు చేసి ఆ తర్వాత ఎస్సీ, బీసీలకు కేటాయించాలి. రొటేషన్ పద్ధతిలో ఎస్టీ, ఎస్సీ, బీసీ మహిళలకు రిజర్వేషన్లు అమలు చేయాలని పేర్కొన్నారు. 2019 ఎన్నికల్లో రిజర్వ్ చేసిన వార్డులు, సర్పంచ్ పదవులను తిరిగి ఎస్టీ జనరల్, ఎస్టీ మహిళలు, ఎస్సీ జనరల్, ఎస్సీ మహిళలు, బీసీ జనరల్, బీసీ మహిళలు, జనరల్ మహిళలు వారిగా రిజర్వేషన్ల కేటాయింపులో ఆయా వర్గాల జనాభా నిష్పత్తిని అవరోహణ క్రమంలో పరిగణించాలి. మిగిలిన రిజర్వేషన్లను లాటరీ ద్వారా ఖరారు చేయాల్సి ఉంటుంది. ఎస్టీ, ఎస్సీ, బీసీ, జనరల్ కేటగిరీలలో సగం స్థానాలను మహిళలకు కేటాయించాలి. ఇందులో 0.5ను 0గా పరిగణించాలి. మహిళా రిజర్వేషన్లను లాటరీ ద్వారా ఖరారు చేయాలి. షెడ్యూల్ ప్రాంతాలకు ప్రత్యేక నిబంధనలు పెట్టారు. షెడ్యూల్ ప్రాంతాల్లో రిజర్వేషన్లు ఆయా వర్గాల జనాభా నిష్పత్తికి అనుగుణంగా ఉంటాయి. 100% ఎస్టీ జనాభా ఉన్న గ్రామాల్లో అన్ని వార్డులు, సర్పంచ్లను ఎస్టీలకే కేటాయించాలి. ఇక హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాలు మినహా 31 జిల్లాల్లో ఈ మార్గదర్శకాల ప్రకారం చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. బీసీలకు 23, ఎస్సీ 17 నుంచి 19, ఎస్టీ 8 నుంచి 9% రిజర్వేషన్లను